వచ్చామండి మేము. విష్ణు నివాసం రూమ్స్ పైకి వచ్చేసామండి. ఇది కొండ కనిపిస్తుంది కదండి, అక్కడ బస్సులు వెళ్ళడం కూడా విష్ణు నివాసం మేము ఏంటంటే 800 రూపీస్ రూమ్ తీసుకున్నామండి విష్ణు నివాసంలో మేము. అదిగోండి ఆ కొండలు కూడా కనిపిస్తాయి మనకు, బస్సు వెళ్ళి రూట్ అదంతానే మాకు కనిపిస్తుంది. పూర్ణి నేను కూర్చుని పైకి వచ్చాక కూర్చుని చూస్తున్నాం అనమాట. ఆ రోజే మేము అరుణాచలం వెళ్ళడం అండి, మార్నింగ్ దిగడం, ఆ తర్వాత వెంటనే మళ్ళీ అరుణాచలం వెళ్ళడం అనమాట. అరుణాచలం ట్రైను మనకి ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఇంకా మాకు అరుణాచలం ట్రైన్ 11:50 అండి. ఇంకా టైం ఉందని ఈ లోపల రూమ్ అందరికీ చూపించవచ్చు కదా విష్ణు నివాసం ఇవి అంతా ఎలా ఉంటుంది అని. మనకి విష్ణు నివాసంలో 800 మనం రూమ్ తీసుకున్నామండి. జిఎస్టీ అన్నీ కలిపి 900 పడినట్టుందండి. 900 మనం డిపాజిట్ చేయడం అనమాట 24 అవర్స్కినండి. అదిగోండి రూమ్ ఓపెన్ చేస్తున్నారు కదా, రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి రూమ్ టూర్ కూడా చూద్దరు. కానీ మాకు రూము 618లో వచ్చిందండి, 618. ఏసీ రూమ్ తీసుకున్నామండి. ఏసీ రూమ్ తీసుకున్నామండి. అక్కడ 2 కుర్చీలు, సోఫా టైప్ 2 కుర్చీలు ఉన్నాయండి, బెడ్ ఉంది. చూడండి రూమ్ అంతా ఎలా ఉందో ఒకసారి చూద్దరు. కానీ అదిగోండి సోఫా టైప్ లాంటి 2 కుర్చీలు, అదిగోండి బెడ్. ఇంచుమించు 3-4 మెంబర్స్ పడుకోవచ్చండి లావంటల కన్నానే. అక్కడ షింక్ ఇట్లాంటిది బ్రష్ చేసుకోవడానికి షింక్ టైప్ ఇచ్చారండి, షింక్ అదిగోండి. ఇదంతానేమోని మనం తెచ్చిన సామానం కానీ ఏమన్నా కానీ పెట్టుకోవడానికి 2 డస్ట్బిన్స్, జగ్గు అన్నీ ఇచ్చారు. కాకపోతే అక్కడ ఏంటంటే మన లొకేషన్ కానీ మనం బయటికి వెళ్ళి ఇందాక చూపించాం కదండి, అదంతా కూడా ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందంటే 800 రూపీస్ 900 రూపీస్ రూమ్స్లోని చాలా బాగుందండి. అదిగోండి రూము పెద్దది, ఎంత పెద్దది ఉందో. గ్లేజర్ అన్నీ కూడా ఉన్నాయి. బాత్రూమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా, అంటే బాత్రూమ్ కూడా ఎలా ఉంటుందో చూస్తారు కదా ఎంత పెద్దదో అన్నాను. మిర్రర్ కూడా బాత్రూంలో ఇచ్చారండి, బ్రష్ చేయడానికి షింక్ కూడా ఇచ్చారు. మీకు ఈ వీడియో అంతా రూమ్ ఎలా ఉంటుంది విష్ణు నివాసంలో అని చూపిస్తున్నా. విష్ణు నివాసంలోని మనకి డబల్ రూమ్స్ ఉన్నాయి కూడా ఉంటాయి, ఇంకా రేట్ ఎక్కువ కొలది. మేము ఈ రూమ్ తీసుకున్నామండి. 300 రూపీస్ రూమ్స్ కూడా ఉన్నాయండి విష్ణు నివాసంలో. విష్ణు నివాసంలోని మనం ఒకవేళ లైన్లో నుంచి కూడా తీసుకోవచ్చండి. రూమ్స్ అవైలబుల్గా ఉందా లేదా అన్న స్క్రీన్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఏసీ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, మామూలు రూమ్స్ ఎన్ని ఉన్నాయి, 300 రూపీస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది కూడా అక్కడ డిస్ప్లే ఉంటుందండి. ఆ డిస్ప్లేలో వేస్తూ ఉంటారు, మనకు ఏ రూమ్ కావాలంటే చూసుకోవచ్చండి. ఇదండి విష్ణు నివాసం రూమ్ టూర్ అండి. విష్ణు నివాసంలోని రూమ్ ఇలా ఉంటుందన్నమాట. కానీ చాలా నీట్గా ఉంటుందండి. ఇదంతా బయట లొకేషను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే పూర్ణిపిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు, లైక్ మాత్రం చేయట్లేదండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మాకు హెల్ప్ చేసినట్టు అవుతుందండి మీరు లైక్ చేస్తాను. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే పూర్ణిపిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా విష్ణు నివాసం బయట అండి, పైనుంచి కనిపిస్తుంది అన్నాను కదా, ఇదంతా విష్ణు నివాసం బయట. బాయ్.